భవిష్యత్ తరానికి మంచి జీవితాన్ని అందించడమే లక్ష్యంగా జీవో 41 ద్వారా ఈవీ పాలసీని తీసుకొచ్చామని మంత్రి పొన్నాం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈవీ పాలసీ, ఆర్టీసీకి సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. దీనిపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నాం ప్రభాకర్ సమాధానమిచ్చారు. గడిచిన సంవత్సర కాలంలో 1,00,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయాయని మంత్రి తెలిపారు. ఈవీలు గతంలో ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్ వచ్చేదని, ఇప్పుడు 500 కిలోమీటర్లు ప్రయాణించే కెపాసిటీ వాహనాలు వచ్చాయని వివరించారు. ఈ కెపాసిటీని మరింత పెంచడానికి సమీక్షలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. అలాగే ఛార్జింగ్ స్టేషన్లను పెంచడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి పొన్నాం. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు, డీలర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఈవీలు గణనీయంగా పెరిగాయన్నారు. రెడ్కో సంస్థల ద్వారా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈవీ పాలసీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులందరూ అందరూ కూడా ఈ రాష్ట్రంలో మనం ఈవీ పాలసీ ద్వారా రాబోయే కాలం తరానికి మనం ఒక మంచి జీవితం ఉండే విధంగా చేయాలనే ఆలోచనతోటి జీవో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష. దానికంటే ముందున్నటువంటి వాహనాల సంఖ్యను మించి దాదాపు 1,00,000 వాహనాలు ఈ సంవత్సర కాలం లోపల ఈవీ వాహనాలు అమ్ముడుపోయినటువంటి మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతోంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ 100% తోటి జీవో తీసుకొచ్చినాం. మనం తీసుకొచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి మాట ఉంది. ఈరోజు ఈవీకి సంబంధించినటువంటి మార్పులు అంటే వాటి యొక్క వాహనాలు గతంలో 150 కిలోమీటర్లకు ఉన్నటువంటి వాహనాల ఛార్జింగ్ ఉండేనో ఇప్పుడు 500 కిలోమీటర్స్ దాకా కూడా ఛార్జ్ అయ్యేటువంటి బ్యాటరీ కెపాసిటీ వచ్చింది. దాని మీద ఇంకా కూడా రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి దాని యొక్క కెపాసిటీని పెంచడానికి సంబంధించి. తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్కు సంబంధించి కూడా గతంలో కంటే ఆర్టీసీతో పాటుగా ప్రభుత్వంతో సహా అనేక కార్యాలయాలు కానీ, విద్యాలయాలు కానీ, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్కు ఏర్పాటు చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష. వాటితో పాటుగా ఈరోజు ఈవీ పాలసీ కింద మొన్ననే మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అదేవిధంగా డీలర్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. అందులో కొంత ప్రోత్సాహకరంగా ప్రభుత్వం నుంచి దాదాపు 900 కోట్ల రూపాయల ట్యాక్స్ నష్టపోయినప్పటికీ ఒకటే సంవత్సరం ఎక్కడ కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా 900 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ కూడా ఈవీ పాలసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈవీ వాహనాలు కొంటే ఒక 20% ఎగ్జంప్షన్, ఎందుకంటే మేము వాళ్ళ సేల్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కీలక సూచనలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. కాలుష్యం తగ్గాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమైనా ప్రోత్సాహకాలు అందిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఛార్జింగ్ స్టేషన్ల కొరత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈవీల వినియోగం తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం కేవలం 70,000 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే నడుస్తున్నాయని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. రోడ్ ట్యాక్స్, వెహికల్ ట్యాక్స్ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈవీలను ఉపయోగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వాహనాలు అన్నీ కలిసి 1,80,00,000 ఉంటే కార్ల సంఖ్య 23 లక్షలు దాటిపోయింది. ప్రతి సంవత్సరం 9 లక్షలకు పైగా కొత్త కార్లు రోడ్డు పైకి వస్తున్నాయి. ఇది 2014తో పోలిస్తే ఇది 150% పెరిగింది కార్ల కొనుగోలు అనేది. పొల్యూషన్ విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆయిల్ దిగుమతులపై దేశం ఎక్కువ ఖర్చు పెడుతుందని చెప్పి చేయవలసి వస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రొవైడ్ చేయడంలో ముందుకు రావడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఈ పొల్యూషన్కి, ఈ ఆయిల్ దిగుమతులకి అడ్డుకట్ట వేయాలంటే ఆర్థిక భారం
రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ పడకుండా ఉండాలంటే దీనికి ప్రత్యామ్నాయం ఎలక్ట్రికల్ వెహికల్స్. మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్లతోని ఉండిపోవాలనేది ఒక లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి రావడానికి, ప్రజలు కొనడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలు కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమిటనేది ముఖ్య ప్రశ్న. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ సబ్సిడీ ఇస్తుంది. అలాగే రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ 100% ఫ్రీ ఉంటుంది. అలాగే మహారాష్ట్రకు వచ్చి సమృద్ధి ఎక్స్ప్రెస్ వే మీద నాగ్పూర్ నుంచి ముంబై వరకు ఆ హైవే మీద వెళ్తున్నటువంటి వెహికల్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి టోల్ ట్యాక్స్ లేకుండా నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఉన్న బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులతో ఓటర్ జాబితా తయారీపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి హాజరై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా అత్యంత జాగ్రత్తతో పనిచేయాలని బూత్ లెవెల్ ఆఫీసర్లను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2022 జాబితాతో 2025 ఎన్నికల జాబితాను మ్యాపింగ్ చేసి వర్గాలుగా విభజించడం జరిగిందని తెలిపారు. ఓటర్ జాబితాలో చనిపోయిన ఓటర్లను, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ సభ్యులను తొలగించడం, అలాగే తప్పుగా నమోదైన వివరాలను సరిచేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా అర్హత కలిగిన కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇంటింటికి సర్వేను పక్కాగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, ఓటర్ జాబితా పూర్తిగా తప్పుల్లేనిదిగా ఉండేలా చూడాలని డిప్యూటీ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతి బియ్యను ఎందుకు వాళ్ళని చెప్పారు, ప్రతి బియ్యను ప్రతి పోలింగ్ బూత్ను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఓటరు వివరాలు సేకరించి వారు 2002 ఎక్కడ ఉన్నారు, 2002 తర్వాత మరి 25 ఎక్కడ ఉన్నారు, 2002 ఓటర్ 25 ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఉన్న ఓటర్కి ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మ్యాపింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చిన 2002 ప్లస్ 25 చూసుకొని 2002 మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా లోకల్ కింద మన మ్యాపింగ్ చేసేస్తే టోటల్గా ఓటర్ చేసినా మీకు అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనకి ఏమైంది ఎస్ఐఆర్కి ఇది ప్రిలిమినరీ ముందు చేయాల్సి కాబట్టి అందరూ కూడా మీకు బిఏఓలు ఖచ్చితంగా చెప్పిన బేసిక్ పోస్ట్ అంటే బేసికల్గా బిఏఓ పోస్ట్ అనేది ఇది పిల్లర్ స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు అనేది స్టాండర్డ్. రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా నేరేడ్మెట్ పరిధిలోని సమరిటన్స్ హై స్కూల్లో ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, సిగ్నల్ నిబంధనల వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. అలాగే పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద లింకులు, నకిలీ కాల్స్, ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదని, సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ అవగాహన సదస్సు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. రోడ్డు భద్రత, సైబర్ సేఫ్టీపై ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబో సంక్రాంతి పండుగకు ఊర్లోకి వెళ్లే ప్రజల కోసం నేరేడ్మెట్ పోలీసులు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు. సంక్రాంతికి ఊర్లోకి వెళ్లే ప్రజలు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా బ్యాంకు లాకర్లో జమ చేయాలని తెలిపారు. ఇల్లు తాళాలు వేసి ఊరికి వెళ్లే ముందు పోలీస్ స్టేషన్లో ఇంటిమేషన్ ఇవ్వడం మరియు చుట్టుపక్కల నమ్మకమైన వాళ్లకు చెప్పి జాగ్రత్త పడవలను. ఊరికి వెళ్లే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నైట్ విజన్, హై రిజల్యూషన్ సీసీటీవీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఊరికి వెళ్లాల్సి వస్తే సెంట్రల్ లాక్ సిస్టమ్ మాత్రమే వాడండి. ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచండి. బయట గేటుకి లోపల నుండి తాళం వేయండి. ఇంట్లో ముందు గదిలో లైట్ వేసి ఉంచండి.
పేపర్ బాయ్ మరియు పాలు వేసే వాళ్ళకి రావద్దని చెప్పండి. ఇంట్లో ఇనుప బీరువాలో ఎట్టి పరిస్థితుల్లో నగదు మరియు బంగారు ఆభరణాలు పెట్టకండని పోలీసులు తెలిపారు. బయటకు వెళ్ళినప్పుడు వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. మీకు ఎవరిపైన అనుమానం వస్తే 112 నెంబర్కి కానీ లేదా పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని పోలీసులు తెలిపారు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎంచుకుంటూ ఉంటే ఇంట్లో కలగల మీకు నమ్మకం మీద ఇరుగు పొరుగు వాళ్ళకు మీరు లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పండి. అల్మారాలు మరియు కబోర్డ్స్ కు సంబంధించిన తాళాలు మీ ఇంటిలో ఉంచుకున్న మీతో పాటు తీసుకుని వెళ్ళడం శ్రేయిస్తారు. బంగారు ఆభరణాలు బయటకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళడం మంచిది. సోషల్ మీడియాలో మీ ప్రయాణ విషయాలను షేర్ చేయడం ప్రమాదకరమైన. మీరు ఇంట్లో లేని సమయంలో మీ కమ్యూనిటీ చక్రాలను చలిస్తూ నాపీయడం మరీ మంచిది. నాటకమైన వాహనాలను మాత్రమే సెక్యూరిటీ గార్డీగా నియమించుకోండి. మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకం మీద ఇరుగు పొరుగు వాళ్లకు మీరు లేని సమయంలో. రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ లోకల్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తాను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాలు తిరిగానని, ప్రజల్లో బీజేపీ ప్రభావం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా లక్ష్యం కోసం లక్ష్య సైన్యం నినాదంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఆర్మీ అధికారులను జిల్లాల వారీగా నియమించనున్నామని ప్రకటించారు. ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ప్రతి జిల్లాలో జాబ్ మేళాలు నిర్వహిస్తామని, ఉద్యోగం రాని వారికి స్కిల్ ట్రైనింగ్ అందిస్తామని చెప్పారు. ఇప్పటికే 6,800 మందికి సర్వేయర్లుగా శిక్షణ ఇచ్చామని, రాబోయే 38 నెలల్లో 60,000 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా వెల్లడించారు. తెలంగాణ నవనిర్మాణ సేన అనే పేరుతో ఇక్కడ మెప్పడం జరిగింది కదా, అందరూ ఇట్లాంటి మూమెంట్కి సంబంధించిన ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో ఆ సంస్థలతో ఇతర పార్టీలతో అన్ని పార్టీలు ఎవరైతే తెలుగుగాటి వాళ్ళందరికీ కూడా దేశవ్యాప్తంగా తెలంగాణకు ఎవరైతే మద్దతు లెటర్ ఇచ్చారో దాదాపు 40 మంది పార్టీలు అందరూ అడిగినోడు పిలిచి చాలా గొప్పనోడు ఆ సన్మాన కార్యక్రమం ఎగ్జిబిషన్ నోట్స్ పెడతాం మార్చి 1. అప్పుడు ఈ పిల్లల్ని మొబిలైజ్ చేసే పిల్లలు ఈ సైన్యం ఆ సైన్యం దగ్గరికి మినిమం 1,00,000 మంది మీటింగ్ పెట్టాలో టార్గెట్ 1,50,000 పెడతాం. బట్ అందరూ పిలుస్తాం దేశవ్యాప్తంగా శరద్ పవార్ని ఇట్లా పట్స్థాని పాకిస్తాన్ మాయావతి రెడ్డి ఇట్లాంటి జాతీయ పార్టీలు ఎవరైతే తెలంగాణ బిల్లు గురించి మా బాస్ రాష్ట్రీయ లోక్దల్ కూడా 5 ఎంపీలు ఓటేసి ఒక రాజ్యసభ ఆయన ఓటేసి పిలిచినోళ్ళు సన్మానం చేసేవాళ్ళు. తెలంగాణ సీఎం చేయాలి, ఆయన చేయాలి, ఈయన చేయాలి, ఇద్దరు కూడా మర్చిపోయారు. తెలంగాణ స్టూడియో తెలంగాణకి మాడితే బూత్ పదవులు అవుతుంది. అందువల్ల మేము మార్చి 1 నాడు ఇంగ్లీష్ ఒక బహిరంగ సభ బాధ్యత పెట్టాం. అప్పటికని ఈ పిల్లలందరినీ మొబిలైజ్ చేస్తే కొంత మీకు కూడా ఏం చేసిన కానీ ఇది ఇప్పటివరకు అచీవ్మెంట్స్ అని చెప్తాం. అది కంటిన్యూ అయింది. ఈ సన్మానాన్ని ఏదైతే ప్రోగ్రామ్ అది 6 మార్చి 1కి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభతో ఎంటైర్ కంట్రీలో తెలంగాణ బిల్లు కోసం ఇచ్చారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటర్ సభ్యురాలు బానక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ అభివృద్ధి అంశంపై స్పందించారు. సమస్యలపై గలం విప్పి ఎమ్మెల్యే శ్రీ గణేష్పై విమర్శలు చేశారు. గతంలో ఎంపీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్కు ఏమి చేశారని ప్రశ్నించారు. సర్వీస్ ఛార్జీల అంశాన్ని అప్పట్లో పట్టించుకోలేదని ఆరోపించారు. 4,000 కోట్లు 6,000 కోట్లు ఇచ్చామని చెబుతున్నారని, ఆ నిధుల వివరాలు వెల్లడించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ప్రశ్నించారు. కంటోన్మెంట్ బోర్డు నిధులతో గత 10 నెలల్లో 15 కోట్ల నిధులు ఖర్చు చేశామని, 303 కోట్ల రూపాయలను బోర్డు అకౌంట్లో వేశామని, అన్ని వివరాలతో బుక్లెట్లో రూపొందించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన బడ్జెట్పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో 303 కోట్ల నిధులు తీసుకువచ్చామని, ఆ నిధులతో డ్రైనేజ్, రోడ్లు, వాటర్ సహా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే టీపీటీ బకాయిలు విడుదల చేస్తే ప్రత్యేక బడ్జెట్ అవసరం లేదని ఎద్దేవా చేశారు.
అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ డిఫెన్స్ కు సంబంధించిన మనకి ఇప్పుడు ఇన్ని మన సర్వీస్ ఛార్జీలు అంటున్నారు కదా, ఆ సర్వీస్ ఛార్జీల కోసం తను ఏం ప్రయత్నం చేసిండ్రు? అసలు కంటోన్మెంట్ కి తను ఎప్పుడు వచ్చిండ్రు? కంటోన్మెంట్ లో ఒక 2 సార్లు 3 సార్లు తప్పిస్తే ఇక్కడ ఒక ఎంపీగా కంటోన్మెంట్ కు సంబంధించిన ఏది పట్టించుకోలేదు. సెంటర్ కు సంబంధించిన తను కూడా అందులో మెంబర్ అయ్యి ఉండి కూడా సీఎం గారు అసలు ఏం పట్టించుకోలేదు. తను చెప్పడం ఏంటి, నేను 4,000 కోట్లు ఇచ్చిన అంటే దానికి ఇంకా 2,000 యాడ్ చేసి మా ఎమ్మెల్యే గారు 6,000 కోట్లు ఇచ్చిండ్రు కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం అంటున్నారు. కానీ ఎక్కడ ఇచ్చిండ్రు, ఎక్కడైంది మరి ఆ డెవలప్మెంట్ అని నేను మీ ముఖంగా నేను అడుగుతున్నా సీఎం గారిని కానీ అలాగే మన ఎమ్మెల్యే గారిని కానీ. ఎమ్మెల్యే గారు మీరు ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు అది బీజేపీ పార్టీ తరఫున కానీ దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ అప్పుడు ఫస్ట్ ఎలక్షన్లు రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్లు అయినప్పుడు తను ఏం చెప్పిండ్రు, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఇక్కడ గెలిపిస్తే నేను ఈ కంటోన్మెంట్ లో కూడా మంచి డెవలప్మెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. కంటోన్మెంట్ కూడా జిహెచ్ఎంసీ తరహా చేస్తానన్నాడు. కానీ ఇంతవరకు తను పట్టించుకుంది తెలియదు. ఈ ఎమ్మెల్యేగా 18 నెలలైంది తను కాంగ్రెస్ లో గెలిచి శ్రీ గణేష్ గారు 18 నెలల నుండి మళ్ళీ ఏం చేస్తుండ్రు? ఇంతవరకు తను తెచ్చిన డెవలప్మెంట్ ఏంది, అది ఒకసారి రిలీజ్ చేయాలని మేము తెలియజేస్తున్నాం. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ను మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్ల పనితీరును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవినాష్ మహంతి పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పనితీరు, రికార్డులు, ప్రజా సమస్యల పరిష్కారం విధానాలపై సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు, బీట్ పోలీసింగ్ అమలు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరుపై ఇన్స్పెక్టర్ సైదిరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. ఈ తనిఖీ సందర్భంగా ఎల్బీ నగర్ డీసీపీ, ఏసీపీతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సరూర్ నగర్ పిఎస్ ఒక జనరల్ విజిట్, పోలీస్ స్టేషన్ విజిట్ కోసం రావడం జరిగింది. సో పోలీస్ స్టేషన్ ఎలా వర్క్ చేస్తుంది, కేసెస్ సరిగా నమోదు అవుతున్నాయా లేదు, ఇన్వెస్టిగేట్ అవుతున్నాయా లేదు, ఇక్కడ ఉన్న సస్పెక్ట్లు, రౌడీస్ మీద వాళ్ళ రికార్డ్ సరిగా మెయింటైన్ అవడం, వాళ్ళ మీద సర్వేలెన్స్ సరిగా అవుతుందా లేదు, ప్యాట్రోలింగ్ ఎలాగా జరుగుతుంది, ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు డ్యూటీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద పోలీస్ స్టేషన్ వర్కింగ్ చూడడం జరిగింది. సో దాన్ని చూసి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాను. సో ఇప్పుడు దాని మీద అందరూ వర్క్ చేస్తారు. ఇక్కడ ఉన్న డివిజన్లో, జోన్లో, అన్ని పోలీస్ స్టేషన్స్లో అదే ఒకే విధంగా వర్క్ చేసేటట్టు మనం ఎఫర్ట్స్ చేస్తాం. సో ఇంకా వీ వుడ్ లైక్ టు సీ దట్ వచ్చిన ప్రతి కంప్లైంట్ సరిగా డిస్పోజ్ అవ్వాలి, సరిగా కేసు నమోదు అవ్వాలి, ఇన్వెస్టిగేట్ అవ్వాలి. మేము చేయగలిగిన బెస్ట్ ఎఫర్ట్స్ చేసుకోవాలి ఆ డైరెక్షన్లో. అది కాకుండా మనం ఉన్న మ్యాన్ పవర్తో ఎంత మంచి ఫీల్డ్లో వర్క్ చేయవచ్చు, అది ఆ యాంగిల్లో కూడా వర్క్ చేయాలి. బేగం బజార్ భక్తి వైభవంతో కలకలలాడింది. శ్రీ మహాభాగవత్ కథ ప్రవచనాల సందర్భంగా ఫీల్ఖానాలోని శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం 501 మంది మహిళలు తలపై కలశాలను ధరించి నిర్వహించిన భారీ కలశ శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. విశాఖపట్నం, వైజాగ్ బృందాలకు చెందిన పీఠాధిపతులు ప్రత్యేక భంగిల్లో పాల్గొని భక్తులకు ఆశీర్వాదాలు అందజేశారు. దైవ రూపాల్లో కళాకారుల వేషధారణలు శోభాయాత్రలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫీల్ ఖానా నుండి మొదలైన ఈ శోభాయాత్ర అజిత్ ప్లాజా మీదుగా సంగ్లూషి భవన్కు చేరుకోగా బేగం బజార్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతుల్లో వెల్లువిరిసింది. ఈ కలశ యాత్రలను ప్రముఖ సంఘ సేవకులు మోతీలాల్ తివారీ, విష్ణు గోపాల్ తివారీల నేతృత్వంలో బేగం బజార్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 4 కిలోమీటర్ల మేరకు శోభాయాత్ర కన్నుల పండువగా రాత్రి వరకు కొనసాగింది.